ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి నష్టపోవాల్సి వస్తుంది. తడిసిన ధాన్యం చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. వెంటనే కొనుగోలు చేస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉండదని వాపోతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చెగుమ్మ ఐకేపీ సెంటర్లో రైతుల గోసపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. అకాల వర్షం ఖమ్మం జిల్లా రైతులను నిండా ముంచింది. గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో కూసుమంచి మండలం చేగొమ్మ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం మొత్తం తడిసి ముద్దయిపోయింది. ఇక్కడ ఆరుగాలం కష్టించి పండించినటువంటి ధాన్యం రాసులుగా పోసుకున్నటువంటి రైతులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. నెల రోజులు అయిపోయింది. దాదాపుగా కోతలు స్టార్ట్ అయ్యి కొనుగోలు స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 15 రోజులు అయిపోయింది. కానీ లారీల మూమెంట్ లేదని చెప్తున్నారు. అట్లాగే మిల్లర్లు పెడుతున్నటువంటి కొర్రీల వల్ల కూడా కొనుగోలు ఆలస్యం కావడంతో ఈ రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం తడిసి ముద్దయిపోయింది. ఈ నెలన్నర కాలంలోనే 2-3 సందర్భాల్లో కూడా ఇట్లా వర్షాలు వచ్చి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులు నీళ్లలో వడ్లను దేవేసి పోసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. కన్నీటి పర్యవంతం అవుతున్నారు. ఇంతకాలం పండించినటువంటి పంట మొత్తం నీళ్లకు పోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ, ఒకసారి ఇక్కడ రండి. మీతో మాట్లాడేటువంటి ప్రతినిధి మహిళా రైతు ఉన్నారు. దాంతోపాటు ఒక యువ రైతు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. అమ్మ, ఎన్ని ఎకరాల పంట సాగు చేసినావు? ఏందమ్మా నీ పరిస్థితి? ఎంత తడిసిపోయింది? 4 ఎకరాల పంట సారు. 4 ఎకరాల పంట 9 పుట్ల వడ్లు. ఇదివరకు ఒక 200 బస్తా పక్కకి వేసినాం. 5 అడితే అవి ఎండబెట్టి అవి రాత్రి లోడ్ వేసినాం. ఇప్పుడు మళ్ళా 10 డబ్బాల వడ్లు ఉన్నాయి. మొత్తం నీటిలో మునిగిపోయినాయి. ఆ నీటిలో మునిగినాయి. బయట పోయాలంటే బయట కూడా ఎటు స్థలం లేదు. మొత్తం 100 లొడకలు ఉన్నాయి. మరి ఆ వడ్లన్నీ ఇప్పుడు పచ్చి వడ్లైనా తడిసినా మీరు వాటిని కాటాలు పెట్టుకోవాలని కోరుతున్నాం మేము. ఎన్ని రోజులైందమ్మా నువ్వు కోసి? ఏమంటున్నారు ఇక్కడ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు? ఏత్తమంటారు, లేట్ చేస్తారు, ఎమ్మటే పోనీయట్లేదు. ఏస్తే ఇక తడవకోకుండా పోతే బాగానే మేము ఎంత తొందరపడి తూర్పాలు గట్ట పోసినా గానీ తడిచినాయి. ఇప్పుడు 2వ సారి తడవటం. మరి ఈ వడ్లు ఎట్లా కొంటారో, మాకు ఎట్లా గిట్టుబాటు ధరలు చేస్తారో, కటింగ్ లేకోకుండా మమ్మల్ని సంతోష పెట్టేటట్టుగా మా కష్టాన్ని ఫలితం ఉండాలి. మేము మొత్తం కౌలు భూమి సారు. మా మొత్తం కౌలుతోనే ముందే కౌలు కట్టి ఉన్నాం. పెట్టిన పెట్టుబడులు కూడా ముందుకు వెనక్కి మా చేతికి రాకోకుండా అవుతున్నాయి. తోట మిర్చోలుగానే మేము కూడా ఈ పెట్టుకోకుండా ఉంటే మేము కూడా 5 దండగలకి అట్ట అమ్ముకున్నాము. ఇవి కూడా అట్నే అమ్ముకుందాము. అమ్ముకునే పొజిషన్ లేకోకుండా కొద్దిగా ఆశ పెడితే వాళ్ళకి ఆశను చూరించి మేము ఇక్కడ పోసుకొని మంచం మరణం అయ్యే కాడికి వచ్చింది సార్. తూర్పాలని అదని ఇదని అన్ని కొనుగోలు చేస్తే ఇట్లుండేదా పరిస్థితి? మరి పోయేసారు. ఇట్లా ఎమ్మటే కొనుగోలు అయినట్టయితే ఇట్లుండా పోయేదే. కష్టపడి బోనస్ వస్తాయంటే కష్టపడి తూర్పాలు పోసినందుకు ఎమ్మటే కాటాలు అయితే మాకు కూడా సంతోషంగా ఉండేది. ఈ వాహనం మాత్రం ఆగట్లేదు. వానలు వచ్చినందుకు ఎమ్మటే కొద్దిగా ఎత్తి పెట్టియాలి సారు. బ్రదర్, నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు? ఎంత పంట నష్టపోయినావు? ఏంది మొత్తం తడిసిపోయింది కదా? ఇప్పుడు అక్కడ 2 ఎకరాలు వేసామండి. అక్కడ 6 పుట్లు ఉన్నాయి. 6 పుట్లు కూడా రాత్రి మేము ఏం చేసామంటే అప్పటికే తడుస్తాయని భయం మీద గండు కూడా కొడదామంటే ఈ వరదంచి వచ్చి ఆ మూలకు వచ్చేసి బాగా పడిపోయింది. అక్కడ 6 పుట్లు తడిసాయండి. ఇప్పుడు 3 పుట్లు పైన 7 పుట్లు బాగానే మెరక మీద ఉన్నాయి కాబట్టి మంచిగా తడవకుండా ఉన్నాయి. మేము 7 రోజులు అవుతుందండి. ఎందుకు కొనుగోలు చేయట్లేదు? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఏంటంటే మ్యాచర్ ఒకటండి. ఒక్కసారి పెడితేనో 22 వస్తుంది, ఒకసారి పెడితేనో 16 వస్తుంది, ఒక దమ్మో 30 వస్తుంది. అయినా తిరగొట్టినా ఎంత కొట్టినా అది మ్యాచర్ సరిగ్గా చూపెట్టట్లేదండి. ఇంకోటి ఏంటంటే దబ్బుకున్న మేము అడిగామంటే మ్యాచర్ రావట్లేదు అంటున్నారు. మ్యాచర్ ఎందుకు రావట్లేదంటే మేమేం చెప్పం. వాళ్ళు ఏమన్నా సరే మ్యాచర్ అంటే ఎట్నో ఒకటి చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళ ఎండకి కొట్టినా తీసినా గానీ పొద్దుటిలు చూస్తానో ఒక మంచిగా ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం తీస్తానో ఒక లోపల పెట్టి చేపెట్టి తీసినా గానీ అవి 30 వస్తున్నాయి అంటున్నారు. మరి దానికి మేము ఏం చేయము. మా అమ్మ, నేను, మా పిల్లగాళ్ళం ముగ్గురం కలిసి తీస్తున్నాం. మరి దానికి మేము ఏం చేయము. ఇప్పుడు తడిసిన ధాన్యం తిరగేయాలంటే మళ్ళీ ఖర్చుతో కూడుకున్నదే కదా? ఎంత ఖర్చు దగ్గర దాపు ఇప్పుడు ఓన్లీ 3 పుట్లు తిరిగేసినందుకనే 3000 అడుగుతున్నారండి. మళ్ళీ వాటిని ఎండబెడతాం కాదంట్లా, మళ్ళీ వాన వస్తే మళ్ళీ తడుస్తున్నాయి. అంటే ఇప్పటికి 2వ సారి 6000 పోగాం. 6000కి మళ్ళీ ఎవరు నష్టపడాలి? మళ్ళీ పెళ్ళం పుస్తకాలు తాళ్ళు పెట్టి బ్యాంకులో పెట్టి మేము కౌలు రైతున్నాం. మేము అప్పు తెచ్చి చేసిన వాళ్ళం. అవి బూడతాయా?
ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నాను, ఎందుకంటే తడిసింది ధాన్యం ఇటు పక్క లేట్ అయితే నేను నష్టపరిహారానికి సరే మాకు ఇప్పుడు ఎంత కొనుగోలు చేస్తారో అంత కొనుగోలు మాకు గట్టియండి. ఎంత అయితే అంత కాటా పెట్టించుకొని ఎమ్మటే మాకు అంతే ఏం లేకుండా మాకు వాళ్ళు ఎంత కొంటున్నారో అంత మాకు చేయమంటున్నాం. మాకు ఏం వద్దండి. బ్రదర్ చెప్పు. అది కటింగ్లు గిట్ లేకుండా తడుస్తున్నాయని మళ్ళీ కటింగ్ చేస్తారని మాకు భయం ఉంటుంది సార్. అది కటింగ్ లేకుండా చేయాలని మా ఉద్దేశం. ఆరబెడుతున్నాం కాకపోతే మేము 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి ఇంకా కాటాలే. కాటలు కొన్ని అయితేనే శాత వచ్చి చేస్తారు. కొన్ని ఈ మధ్య లారీలు రాక కొంచెం ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే మొన్న 3 రోజులు ఎత్తారు. ఏమంటావు? 6 కేజీల కానీ ఇవన్నీ ఆగినాయి. లేకపోతే ఆకపోవు. ఏదో 6 కేజీలు ఇచ్చినట్టయితే వేస్తారు. అడుగుతుంటే మేము ఎందుకు ఇస్తాం 6 కేజీలేమో మేము. ఇది మళ్ళీ తూర్పాల పుట్టికి 300 పెట్టి తూర్పాలు పోయిస్తాను. 350 పెట్టి తూర్పాలు పోయిస్తాను. మరి ఏం చేయము మరిగా. చాలా మంది రైతులు ఉన్నారు. పెద్ద మనిషి నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు, ఏంది పరిస్థితి ఇక్కడ మొత్తం తడిసింది? తడిసినాయి సార్. 8 ఎకరాలు వేసిన 200 బత్తం పోయింది మొన్న. ఇక మళ్ళీ మొన్న తడితే మళ్ళీ తిరగేసినాం. ఇటున్నాయి ఇటు వేసినాం. మళ్ళీ తడిసినాయి రాత్రి. అట్లా ఏం చెప్తావే? ఏమొచ్చారు మరి రైతు ఎట్టా ఇబ్బంది పడతాంటే మీరు ఏం చేస్తారు? కొంటోళ్ళు కనుక మరి ఆ బత్తాలు లేవు, కళాసులు లేరు, ఈ మ్యాచిడీ రావట్లేదు అంటారండి. ఇప్పుడు రైతు ఏం చేయాలా? సరే, ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాను? ఇంత తడిసిపోయింది ధాన్యం, అంత ఇబ్బంది అయింది, అధికారులకు ఏం చెప్పారు? కటింగ్ లేకుండా మాకు వేసుకుని పోవాలి సార్. తడిసినా కానీ వేసుకుని పోవాలి కటింగ్ లేకుండా. అది రైతులంతా కూడా చాలా దిక్కుచోతున్న స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆరుగాలం పండించినటువంటి రైతులు అంతా కౌలు రైతులు. 8 ఎకరాలు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని ముందస్తుగా చెల్లించి ధాన్యం పండించామని చెప్పి ఇప్పుడు అకాల వర్షం దాటికి మొత్తం తడిసిపోయిందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పి రైతాంగం కోరుతా ఉంది. అట్లాగే తడిసిపోయినటువంటి ధాన్యం ఆలస్యం కావడం పట్ల కూడా రైతాంగం కొంత ఆవేదన వ్యక్తం చేస్తుంది. విడుదల నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, చేగొమ్మ కొనుగోలు కేంద్రం నుంచి.